ప్రాంతంలో కూడా ఆనాడు జాతీయ రహదారికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. కాకపోతే అటవీ సమస్యల వల్ల 4 లైన్ చేయలేము, డబుల్ లైన్ చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా గోదావరి పారివాహక ప్రాంతంలో మాకు ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులన్నీ అక్కడే ఉన్నాయి. అదేవిధంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉంది, అన్నీ ఎన్టీపీసీ ఉంది, బీపీఎల్ ఉంది, హెవీ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్నీ గోదావరి తీరంలో ఉన్న పరిశ్రమలకి ఈనాడు ఆ జాతీయ రహదారి ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని కూడా పనులు మొదలు పెట్టాలని. అదేవిధంగా గోదావరిలో కూడా వాటర్ వేస్ ఆనాడు ఎప్పుడో ఫ్రెంచ్ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం గోదావరిలో నౌకాయానం జరిగేది. వాజోడి వెంకటాపురం దగ్గర నుంచి బకింగ్హామ్ కెనాల్కి, మద్రాసు పట్టణానికి రవాణా సరుకు రవాణాలు జరిగాయి. అటువంటిది మళ్లీ పునరుద్ధరించుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు పోలవరం నిర్మాణం అవుతుంది, మనకు కూడా సీతమ్మ సాగర్ పూర్తయ్యే అవకాశం వచ్చింది. ఎన్జీటీ క్లియరెన్స్ ఇచ్చింది నిన్న మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి. అదేవిధంగా సమ్మక్క సారక్క బ్యారేజీ కట్టుకున్నాం. దీని ద్వారా మనం గోదావరిలో నౌకాయానాన్ని ప్రోత్సహిస్తే పొల్యూషన్ ఫ్రీ ఉన్నటువంటి రవాణాని మనం సదుపాయం చేసుకోవచ్చు. ఈ యొక్క బొగ్గు ట్రాన్స్పోర్ట్ కానీ, కలప కానీ, ఏ సరుకులైనా సరే గోదావరిలో చీప్ అంటే తక్కువ ధరతోటి ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం గోదావరిలో నౌకాయానానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి నా ప్రతిపాదన. కాబట్టి తెలంగాణ ప్రభుత్వ పక్షాన దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రైల్వే లైన్కి సంబంధించి పాండురంగాపురం టు మల్కనగిరి అనౌన్స్ చేశారు. 5 సంవత్సరాల్లో చేస్తామని చెప్తున్నారు. నా డిమాండ్ ఏంటంటే పాండురంగాపురం నుంచి సారపాక వరకు ఫస్ట్ ఫేజ్లో 16 కిలోమీటర్లు పూర్తి చేస్తే భద్రాద్రి రాముడు, దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ వస్తుంది. కాబట్టి నేను ఆ రైల్వే మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు పరిశీలనలో ఉందని చెప్పడం జరిగింది. నాకు గోదావరి మీద రైల్వే బ్రిడ్జ్ అయ్యే లోపులోనే సారపాక కనెక్షన్ ఇస్తే కేవలం 16 కిలోమీటర్లతోటే నాకు భద్రాద్రికి రైల్వే కనెక్షన్ వస్తుంది. కాబట్టి భద్రాద్రి రాముడికి ఒక పక్క జాతీయ రహదారులు, ఒక పక్క రైల్వే కనెక్టివిటీ, ఒక పక్క ఎయిర్పోర్ట్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నా. మన 2 స్థలాలు చూస్తే కూడా టెక్నికల్గా సాధ్యపడలేదు. కానీ మళ్ళీ ఒక 2 స్థలాలు చూసి కేంద్రానికి పంపించడం జరిగింది. నిన్న మొన్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో ఆయన ఫీజిబిలిటీ కమిటీ రిపోర్టుని టీముని పంపిస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాలు యోగ్యంగా ఉంటే వాటిలో ఒకదాన్ని కొత్తగూడెం ఎయిర్పోర్ట్గా స్థిరీకరించే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర మంత్రి గారు వెంటనే ఆ టీమును పంపించి ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకొని భద్రాద్రి రాముడికి విమానయాన సౌకర్యాన్ని కూడా కలగజేస్తే దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి భద్రాచలం ఒక పక్క జాతీయ రహదారులు, రోడ్వేస్, ఒక పక్క రైల్వేస్, ఒక పక్క ఎయిర్వేస్, వీలైతే వాటర్ వేస్, 4 రకాలుగా భద్రాచల పట్టణానికి కనెక్టివిటీ రావాలనేది నా జీవిత కోరిక. వాటి కోసం నా ప్రయత్నం కొనసాగుద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఒక్కొక్కటి నేను కన్న సహకారాలన్నీ ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. అవి కూడా శ్రీరామచంద్రుడి దయ వల్ల పూర్తయ్యి మీరు వాటికి తగిన ప్రాచుర్యాన్ని ఇచ్చి మీ యొక్క శ్రమని, మీ యొక్క తెలివిని, మీ యొక్క ప్రతిష్టని, మీ యొక్క ప్రతిభను కూడా ఈ పథకాలు వచ్చేదానికి ప్రతిరోజు వీడియో ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, మీరు కూడా భద్రాచలం రాముడికి ఎంతో కొంత సేవ ఉడత సాయం చేసిందంటాం కదా, ఆ మాత్రం పత్రికలు కూడా మీరు కూడా చేస్తే అవి కూడా సాకారం అవుతాయని నా నమ్మకం. మీ అందరికీ ధన్యవాదాలు. వేరే మీటింగ్ ఉంది కాబట్టి సెలవు. థ్యాంక్ యూ.